ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దు తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ వార్, ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్. బలపరీక్ష నెగ్గిన నితీష్ కుమార్ సర్కార్, నితీష్ కు మద్దతుగా 130 మంది ఎమ్మెల్యేల ఓటు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శనాస్త్రాలు. పాలమూరుకు వలస వచ్చిన వ్యక్తిని జిల్లా ప్రజలు గెలిపించారన్న రేవంత్. రెండు నదుల వివాదాలపై ఎంఐఎం ముందే హెచ్చరించింది. కృష్ణానది నుంచి ఎగువ రాష్ట్రాలు అధికంగా నీరు వాడుకుంటున్నాయన్న అక్బరుద్దీన్. రేపు మేడిగడ్డకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. సెక్రటేరియట్ నుంచి మేడిగడ్డకు 3 బస్సుల ఏర్పాటు. కేసీఆర్ ను మించి హరీష్ రావు అబద్దాలు చెబుతున్నారు. నల్గొండలో 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంది. ఉత్తమ్ పవర్ ప్రెజెంటేషన్ పై కేటీఆర్ సెటైర్లు. గత 10 ఏళ్లు ప్రాజెక్టులను కాపాడుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందన్న నోముల భగత్. రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు సరికాదు, మార్పు ఆలోచన విరమించుకోవాలన్న వినయ్ భాస్కర్. రాముడు రామసేతుపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందన్న ఎంపీ లక్ష్మణ్. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్. డయేరియాపై అధికారులతో మంత్రి సమీక్ష. జీజీహెచ్ లో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్న రజని. తాడేపల్లి గేట్లు బద్దలుగొట్టే సమయం ఆసన్నమైంది. ఎమ్మెల్యేల మార్పు అంటూ జగన్ కొత్త నాటకమన్న లోకేష్. స్కిల్ కేసులో బాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను ఈ నెల 26కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చుక్కెదురు. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నాంపల్లి ఏసీబీ కోర్టు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ ధర్నా. బడ్జెట్ కేటాయింపులో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారంటూ నిరసన. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ ఉల్లంఘన కాదు, పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. యూపీలో 22 నుంచి బోర్డు పరీక్షలు. రాష్ట్రంలో ఈ నెల 21కే ముగియనున్న భారత్ జోడో యాత్ర. రైతుల చెలో ఢిల్లీతో పోలీసులు అప్రమత్తం. దేశ రాజధానిలో నెల రోజుల పాటు 144 సెక్షన్. తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్. డీఎంకే ప్రభుత్వం జాతీయ గీతాన్ని గౌరవించటం లేదన్న రవి. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు మరో షాక్. పార్టీని విడిన మాజీ సీఎం అశోక్ చౌహాన్. రేషన్ షాపుల్లో ప్రధాని పోస్టర్లపై కేరళ సీఎం అభ్యంతరం. ఈ తరహా ప్రచారం సరైంది కాదన్న పినరై విజయన్.
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్. కొత్తగా 59,000 మందికి దక్కిన అమెరికా పౌరసత్వం. నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 500, నిఫ్టీ 166 పాయింట్ల నష్టం.